మనం కాపునాడు ఎందుకు జరుపుకోవాలి? మనం ఆ రోజు ఒక పండగలాగా ఎందుకు జరుపుకోవాలి? దానివల్ల ఉపయోగాలు ఏమిటి? నాకు తెలిసినంతవరకు మనం ఒకరోజు ప్రతి సంవత్సరం కాపునాడు పండగలాగా జరుపుకుంటే మనలో వచ్చే మొట్టమొదటి ఉపయోగం ఐకమత్యం. అట్లాగే మనం కాపులం అని మనకు తెలుస్తుంది, మన చరిత్ర తెలుస్తుంది, మన సమాజంలో మన ప్రాముఖ్యత, గుర్తింపు, అనేక ఉపయోగాలు ఉంటాయి. మన పూర్వీకుల గురించి ఆ రోజు చెప్పుకొని పండగలాగా చేసుకోవచ్చు. మనం ఆ రోజు అందరం కలిసి మన బలాన్ని కనుక చూపిస్తే సమాజంలో కాపులు అంటే ఏమిటి, ఎంతమంది కాపులు ఉన్నారా, కాపులకి ఎంత బలం ఉందా, కాపులు ఎంత బలవంతులా, కాపులు ఎంతమంది వీరులు ఉన్నారా, కాపులు ఎంతమంది గొప్పవాళ్ళు ఉన్నారా, కాపు కులం ఇంత గొప్ప కులమా అనే విషయం సమాజానికి తెలుస్తుంది. అది ప్రతి సంవత్సరం తెలుస్తుంది. ప్రతి సంవత్సరం మనం పండగలాగా కాపునాడు జరుపుకుంటూ ఉంటే, ఆ రోజు మనం ఇవన్నీ తెలియజేస్తుంటే అది సమాజంలోకి వెళ్ళిపోద్ది. లేదంటే సమాజం కాపుల్ని మర్చిపోతూ ఉంటుంది. ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి. కాపునాడు మనం ప్రతి సంవత్సరం ఒకరోజు పండగలా జరుపుకోవడం వల్ల ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి. దీని గురించి ఆలోచించండి అందరూ, కాపు నాయకులందరూ. నేను కొన్ని ఉపయోగాలు చెప్పాను, మీకు ఎక్కువ ఉపయోగాలు తెలిసి ఉంటాయి. అందరం ముందుకు వచ్చి దీన్ని ప్రతి సంవత్సరం చాలా సంతోషంగా పండగలాగా విజయవంతంగా జరిగేలాగా, కలకాలం జరిగేలాగా దీన్ని మనం ప్రారంభించాలి. ఇంతకుముందు చేసేవారు మీరు చూసే ఉంటారు. దానివల్ల మన సమాజంలో ఎంత గుర్తింపు వచ్చిందో, మన గురించి సమాజంలో అందరికీ ఎంత తెలిసిందో, మనం ఎంత గొప్ప, మన కులం గురించి చాలా ఉపయోగం ఉంటుంది. కొంచెం దీని గురించి ఖచ్చితంగా ఆలోచించండి. ఆలోచించి చేసే మార్గాలు, కొనసాగించే మార్గాలు, విజయవంతంగా ముందుకు తీసుకెళ్ళాలి. దీన్ని ఖచ్చితంగా చేయాలి.